రాజగోపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు, జానారెడ్డి అనే అటువంటి వ్యక్తి మాత్రమే ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తా ఉన్నాడు, నాకు మంత్రి పదవి రాకుండా లేఖలు రాస్తా ఉన్నాడు అని చెప్పేసి బహిరంగంగా చెప్తా ఉన్నాడు. ఈ విషయాలను ఎట్లా చూడొచ్చు అంటారు? దానిలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు అంటే పుత్ర ప్రేమ కదా, కౌరవులు అది కదా. బట్ ఆయనకు వాళ్ళ కొడుకు కోసం మంత్రి అవకాశం లేదు కదా. లేదు, మొదటిసారి గెలిచాడు కదా. లోక్సభకి అయితే కేంద్రంలో అధికారం లేదు కదా. లేదు. పోనీ ఆయన అయితే మంత్రి అయ్యేది లేదు కదా. మళ్ళీ వాళ్ళ కొడుకును రాజీనామా చేసి ఎమ్మెల్యే గెలుతుంది, లేకపోతే ముఖ్యమంత్రి అవకాశం లేదు కదా, దిగిపోవాలి కదా. సో ఆయన ఏదైతుందో, వీళ్ళు ఈ శాసనసభ్యులు ఏదైతుందో, మీరు ఒక పెద్ద మనిషి, అన్నిట్లో హైకమాండ్ కానీ మంచి చెడ్డ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తుంది, మిమ్మల్ని కలుస్తున్నారు. మీరు గారు ముఖ్యమంత్రి గారు మీ ఇంటికి వస్తున్నారు, మీరు సలహాలు ఇస్తున్నారు, మంత్రులు అందరూ వస్తున్నారు. మేము ఒక పెద్ద దిక్కుగా మేము మీతో కలిసి పనిచేసినాం. రామ్మోహన్ రెడ్డి గారు సిఎల్పి లీడర్ మంత్రిగా మేము, మీరు మాకు పెద్ద దిక్కు అని అతని మీద ఒక ఒత్తిడి చేసి మేము ఈ రిప్రజెంటేషన్ ఇస్తున్నాము ఢిల్లీకి, దానికి ఒక కవరింగ్ లెటర్ రాయండి మీరు. పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఈ గెలిచిన దాంట్లో మాకు ఏదైతుందో ఎవరికి ఇచ్చినా పర్లేదు, ఓకే, ఆ ముగ్గురు రెడ్డి కాక మళ్ళా గడ్డంకి ఇచ్చినా పర్లేదు అని చెప్పిండు. ఆయన స్పీకర్ చేసి మంత్రి ఇచ్చినా పర్లేదు, ఎవరికో ఒకరికి మాకు ప్రాతినిధ్యం ఉండాలి. అది హైదరాబాద్ కూడా కంబైన్డ్ కింద కవర్ అవుతుంది అని చెప్పారు.